హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మా వంట ఆవిడతో చేయించిన లాస్ట్ వంట బేగన్ భర్త. మా వారు ట్రైన్‌కెళ్తున్నారు కలకట్టాకి అని చెప్పాను గదా! ఆమె ఆడ పచ్చిమిర్చి పెట్టుకుంది చూడండి. ఒక చిన్న వంకాయకు అన్ని పచ్చిమిర్చి వేయటం వల్ల విపరీతమైన కారం అయిపోయింది. నేను ఏది ఎంతెయ్యాలని చెప్పానండి. ఆమె వంట ఫస్ట్ టైమ్ చేసింది గనక, "నువ్వే చేయమ్మా, నువ్వు ఆ రోజు ఎలా చేసావో అలా చెయ్యి" అంటే చేసింది. పకోడీ వీడియో చూసుంటారు షార్ట్ వీడియోలో. ఏంటంటే బంగాళాదుంప 2 పెద్ద బంగాళాదుంపలకు ఆ నూనంతా అయిపోయి ఇది మిగిలిచ్చింది. అదే పెన్నంలో చేయమని చెప్పాను. సో, ఇంక ఆమెదైతే వంట అంతా పెట్టట్లేదు. ఇది 30 మినిట్స్ వీడియో. ఆవిడను నేను తీసేసానండి. ఈరోజే పొద్దున 6 గంటలకు పనికొచ్చింది. అరగంట ఆమెతో మాట్లాడి, ఆమె తప్పులన్నీ వేలెత్తి చూపిచ్చి తీసేసాననమాట. సో, మీకెవరికైనా ఓపిక ఉంటే వినండి. అంతా కూడా నేను యాక్చువల్‌గా ఏం చేశానంటే, నా సేఫ్ సైడ్‌కు నేను మీకు ఒక ఒక విషయం చెప్తున్నాను ఫస్ట్ ఆమె గురించి చెప్పడానికి. ఏదైనా సరే ఎదుటివాడికి ఇప్పుడు మనకు డిష్ వాషర్ సర్వీస్‌కొస్తారు, వాషింగ్ మిషన్ సర్వీస్‌కొస్తారు. మనకు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. సో, అలా ఇప్పుడు నేను చూడండి వంట ఆవిడవి యూట్యూబ్ కోసమని ఇలా వంటలు వీడియో షూట్ చేసుకోవటం వల్ల మీకు ఆమె గురించి ఎంతో కొంత తెలిసింది. నేను డైరెక్ట్‌గా చెప్తే మీకు అంతగా తెలీదు గదా! ఎప్పటి నుండి నేను 1 ½ మంత్ నుండి ఆమె వంటలు పోస్ట్ చేస్తున్నా. షార్ట్స్ చూసిన వాళ్ళకి గుర్తుండాలి. ఫస్ట్‌లో బేగన్ భర్త ఎట్లా చేయించాను. అది గ్రీన్ కలర్‌లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇది అప్పుడు ఒకటే కాయ చేపిచ్చినా, ఇప్పుడు ఒకటే కాయ చేపిచ్చినాను. ఇప్పుడు చూడండి ఎంత తక్కువ క్వాంటిటీ వచ్చిందో. ఆమె ప్రాసెస్‌లో ఏం తేడానో నాకు తెలీదు. మేబీ అప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువేసిందో ఏమో తెలీదు. నాకు కూడా తెలీదది. అంత కొంచెం ఎందుకొచ్చిందో అప్పుడెంత టేస్టీగా చేసిందండి. ఏ వంటైనా ఒక్కసారి చేస్తది. రెండోసారి చెయ్యదనమాట. ఫస్ట్ మంత్ చేసిన ప్రతి వంట నేను చూసినాను. ఇంక ఆమెకేమేమి వస్తాయంటదో అన్నీ చేపిచ్చినాను. వాటిని నేను సర్దుతా వచ్చినాను. మీకు ఆమె గురించి ఇప్పుడు మీరు చూసే వీడియో వచ్చేసి మా ఆయన ఆశ్రమానికెళ్ళినాడు గదా! మా గురూజీ ఆశ్రమానికి చిన్నది మా ఆయన ఎళ్లారు గురూజీ బర్త్‌డేకు. నాకు ఆపరేషన్ అవ్వటం వల్ల నేను, పెద్ద పాప ఇంట్లోనే ఉన్నాం. నాకు తోడుగా తనుంది. సో, లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు నేను. ఈ ఇయర్ వెళ్ళలేదు. బేసిక్‌గా చెప్పాలంటే ఇక్కడికొచ్చి 5 ఏళ్లలో నేను ఒక్కసారే వెళ్ళొచ్చిన. లాక్‌డౌన్ అని 2 ఏళ్ళు మహారాజ్ రానివ్వలేదు. మేము ఎవ్రీ డిసెంబర్‌కెళ్తాం. 2 ఏళ్ళు ఎవ్వరిని రానీయలేదు. మమ్మల్ని గూడా రానీయలేదు. వద్దు, ఎవ్వరు రాకండి అని జెప్తే వెళ్ళలేదనమాట. సో, అట్లా 2 ఏళ్ళు లాస్ట్ ఇయర్ ఒకటి మూడో సంవత్సరం. మళ్ళీ మేమిక్కడ షిఫ్ట్ అయిన సంవత్సరమే గదా అని, ఆ సంవత్సరం మా ఆయననొక్కడిని పంపిన. నేను పోవట్లేదు నువ్వు పో. సో, టోటల్‌గా 5 ఏళ్లలో నిన్న లెక్కేసుకుంటే ఒక్కసారైనా నేను ఆశ్రమానికి పోయింది అని అనుకున్నా. సరే, మళ్ళీ ఎప్పుడు ప్రాప్తమో గురూజీ నన్నప్పుడు పిలుచుకుంటాడులే. అంటే పోయినసారి నాకు అస్సలు ఇష్టం లేదు, పోలేదు. ఈ ఇయరు 50% ఇష్టం ఉంది. అందుకే ఆపేసినాడు. నెక్స్ట్ ఇయర్ చూడాలి. నా ఇష్టం మీద బట్టి ఉంటది. అంటే ఆయన ఏమి ఆపలేదు అంటున్నా. నా ఇష్టం లేదు గనక ఆపేసినాడు. సో, మా ఆయన వెళ్లారు. మా ఆయనకిష్టం ఉంది. ఆయనకు అవకాశం ఉంది. చిన్నదానికి గూడా పంపించినాము. మా ఆయనకు రోటీలు చేపించుకున్నాను పనావిడతో. మా ఆయనకు 4, పిల్లలకు 4. అదే చిన్న పాపకు బేగన్ భర్త. నేను టేస్ట్ గూడా చేయకుండా బాక్స్ ప్యాక్ చేసిన. పాప ఏమనింది, "అమ్మ చాలా కారం ఉంది, తినలేకపోయినాను. అంతకుముందు పచ్చిమిర్చి కోసేసేది. ఇప్పుడు ఇలా తరిగేస్తుంది, లావు లావుగా ఏస్తుంది. మా ఆయన నాకు గూడా విపరీతంగా కారంగా ఉంది. నాకు తెలియట్లేదు అందులో మిస్టేక్ అయిందా లేదా అని. కానీ ఈ బేగన్ భర్త వల్ల నేను ఆమెను తీసేసాను. ఎందుకంటే ఆమెను ఎంత భరించాలో నెలన్నరగా అంతా భరించినానండి. రోటీలు ఎంత చేసేదండి అసలు. చాలా చేసేది. ఎప్పుడైతే మేము ఫస్ట్ సాలరీ ఇచ్చిన తర్వాత వంటలన్నీ పాడు చేసింది. రోటీలు ఎలా చేస్తుందంటే పిండి బాగలేదంట అది. ఏం చేస్తుందంటే ఒకరోజు పంటి నొప్పి వచ్చింది నాకు రోటీ తిని. అంతకుముందే 2, 3 రోజుల నుండి రోటీలో ఎందుకు మార్పు వచ్చింది అనుకుంటా ఉన్నాను. ఒకరోజు అది కొరకలేక పంటి నొప్పి వచ్చింది. మా పాప కూడా అనింది, "నాకు కూడా పన్ను నొప్పి తీసిందమ్మని." అంత ఘోరంగా చేసిందనమాట. మరుసటి రోజు అనింది, "లేదు, నేను బాగానే చేశాను" అంటే, "అమ్మ నాకే కాదు పాపకు కూడా" అన్నా. మళ్ళా 2 రోజులు, ఒకరోజు దానికి ముందే హాట్ వాటర్ ఏసింది. ఎందుకు హాట్ వాటర్ ఏస్తుంటే చలికాలం గదా అని.
ఆమె ఎందుకు ఏం చేస్తుందో తెలీదు. నేనన్నా తల్లి నువ్వు హాట్ వాటర్ ఎద్దు. పొద్దున హాట్ వాటర్ ఏసి చేసిపోయినావు పెద్ద లేదు. సాయంత్రం ఇంకా ఘోరంగా ఉన్నాయి అన్నా. మరుసటి రోజు పిండి బాగలే అని అట్లాగే ఒక 3 రోజులు చేసింది. ఆ తర్వాత నుండి రోటీలు చేసింది. ఇప్పుడు ఈ రోటీలు చూస్తున్నారు కదా ప్యాకింగ్‌వి. చెప్పండి. పిండి బాగలేదన్నప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తది? లావు చేస్తది ఒకరోజు. అంటే ఒక్క చిన్న పొరపాటు కాదు అన్నీ చెప్తాను ఓపికగా వినేవాళ్ళు వినండి. ఫస్ట్ సాలరీ తీసుకున్న తర్వాత నుండి కర్రీస్ పాడు చేస్తుంది. పప్పు మాడగొడుతుంది. ప్రతిరోజు అంటే నేను రుచి లేకపోతే కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మా పాప ఏ రోజైతే ఏందమ్మా గోబీ, ఆలు అంతా మిక్స్ చేసేసింది. ఫస్ట్ టైమ్ అంత చేసిందంటే నేనేం చేయాలమ్మా? మీరు ఆమె వంటలే చేయమన్నారు. నేను ఆమె వంటలే చేపిస్తున్నాను. బెండకాయ బాగా చేయటం లేదు. తర్వాత పాలకూర ఆలు పాలకేసి చేసింది. ఇంక అందుకని తర్వాత పన్నీర్ పాలక్ చేపించుకున్నాం అంతే. పాలకూర టమాటా ఏం చేపించుకోలే. ఫస్ట్ కర్రీ చేపించుకున్నాం. ఉప్పు పోసింది. ఫస్ట్‌లో ఆయిల్‌తోనే కూరలు మగ్గిచ్చేది. నేను ఆమెకు నిలబెట్టి ఏం చెప్పినాను, "వస్తానే నువ్వేమొద్దు, బేగన్ భర్త చాలా కారమైంది. నేను 2 మిరపకాయలేసుకున్నాను" అనింది. 2 మిరపకాయలతో మీరు చెప్పండి కారము అవుతదా? మీరు చూసారు కదా ఆడ వీడియోలో. అవి 2 మిరపకాయలేనా అండి? ఆమె ఏం చేస్తుందంటే కారం పొడి గూడా ఏస్తుంది వేయొద్దన్నా. ఇక్కడ నాకెక్కడ ఆమె రెడ్ హ్యాండెడ్‌గా దొరకదు. నాకు బాగా ఆలోచిస్తే ఈమె కావాలని చేస్తుందని అర్థమైందనమాట. అందుకని ఆమెకు వాళ్ళ ఇంట్లో ముందు పనిచేసేది. వేరే వాళ్ళ ఇంట్లో. ఆమె ఫోన్‌తోనే ఫోన్ చేపిచ్చి ఆయననడిగిన, "భయ్యా మీ ఇంట్లో మిసెస్ కూడా ఉండదు. మీరు మీ పిల్లలే ఎలా చేయించుకుంటున్నారు? ఆమె చాలా ఘోరంగా చేస్తుంది వంట నాకు." అంటే నాకేం లేదమ్మా చేస్తుంది. హ్మ్. నూనొక్కటి ఎక్కువేస్తే చెప్పిన ఒక్కసారి వెంటనే తగ్గిచ్చింది. సూపర్‌గా చేస్తుంది నాకు. ఇల్లు నీట్‌గా పెడుతుంది అని అన్నాడు. నేనంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానే ఆయన ఒకటే అన్నాడు. "నాకు తెలిసి నీకు కావాలని చేస్తుంది" అని చెప్పినాడు. నేనన్ని కంప్లెయింట్లు ఇచ్చిన. కనీసం 20 మినిట్స్ మాట్లాడినా. ఆమె స్టార్టింగ్ నుండి అల్లము అలా బయట పడేసిపోతది. కొత్తిమీర డబ్బాలు బయట పడేస్తది. టీ తీసేయదు. టీ ఉడకబెట్టండి టీ అలాగే పెడతది. టీలో చక్కెర ఫస్ట్‌లో ఎక్కువేసేది. తర్వాత కరెక్ట్‌గా చేసేది. తర్వాత తక్కువ. అంటే ఆమె చేసే పనిలో ఏది గూడా కరెక్ట్ చేయదనమాట. అన్నము నేను ఇద్దరికీ వండమని గ్లాస్ చూపిస్తా. ఒక్కో రోజు ఎక్కువుంటది అన్నము. నేను బియ్యపు రొట్టెలు చేపించినప్పుడు 2 గ్లాసులేయమ్మా అన్నాను. 2 గ్లాసులేయమంటే ఆమె నా కళ్ళ ముందు నేను కూర్చొనుంటేనే పిడికెడు ఎక్కువేసింది. నేనన్నా బియ్యపు రొట్టెలు నా కాలిక్యులేషన్ ప్రకారము ఈ గ్లాస్‌తో 12 రావాలి. అందులో గూడా చల్లనీళ్ళతో తడిపింది దానికి తోడు. ఏందమ్మా ఇంత పిండుంది 12 కంటే ఎక్కువొచ్చినాయి అంటే, నేను కొంచెం ఎక్కువేసినాను అనింది. అన్నం గూడా అట్లే చేస్తది. పప్పు అట్లే చేస్తది. మీరు ఎన్ని సార్లు పప్పు షార్ట్ వీడియోలో చూడలా? కొంచెమే ఉంటది. కానీ కొంచెమే ఏపిస్తా ప్రతిసారి కానీ ఎక్కువైతది. నా బర్త్‌డే రోజు ఆమెకన్నీ చెప్పినాను ఇవన్నీ. ఇప్పుడు ఒప్పుకోలే నేను మానేసి ఎళ్ళిపోతానని. నేను ఇప్పుడెక్కడికి పోవాలా? నువ్వు ఇప్పటికిప్పుడు తీసేస్తే ఏమనలే డబ్బులు 4000 ఇచ్చినాం 15 రోజులయిందని తీసుకుంది. చెప్తా ఉంటే నేను అంటే కూర్చో మా ఇంట్లో ఏం పర్వాలేదు అన్నా. ఇంగా నిలబడి మాట్లాడుతూనే ఉన్నా. ఒప్పుకోదు. నేనెక్కడి నుండి ఆమెకు కంప్లెయింట్లు స్టార్ట్ చేసినా బేగన్ పెడతా. దాని ముందు నా బర్త్‌డే రోజు 10 పూరీలు చేయమంటే ఆమె 30 పూరీల పిండి తడుపుకుంది తెలుసా అండి. 10 పూరీలకు 30 పూరీల పిండి తడుపుకొని "ఏమ్మా అంత తడిపినావు" అంటే "పర్లేదులే ఫ్రిడ్జ్‌లో పెడతాలే ఈసారి అట్లా తడపనులే." ఇట్లా చేస్తుంది. ఇవన్నీ కేరళ స్వీట్ అండి. మా ఆయన తెచ్చినాడు ఆశ్రమంలో గురూజీ దగ్గర మహారాజులకు అంటే కిచెన్‌లో వాళ్ళకు ఒక పచ్చడి సీసా 2 కిచెన్‌లుంటాయి. 2 చోట్ల 2 పచ్చడి సీసాలు అట్లా పెట్టినాను. అన్నీ అక్కడికి ప్యాకింగ్ కేరళలో స్వీట్ తెచ్చినారనమాట. ప్రసాదం కింద పంపుతున్నాను. అంతా ఒకే చోటికి ఇవ్వకుండా భాగాలు చేసి ఇలా పంపుతున్నా. నేను మజ్జికారాలు ఇంట్లో చేసింటి. ఆమెతో చేపిచ్చినాను గదా! హోమ్‌మేడ్ ఇంట్లో చేస్తేనే నాకు తృప్తి ఆశ్రమానికి. అందుకని నేను చేసినాను. ఇంక స్ట్రెస్ అవ్వటం వల్ల ఇంకేం చేయలేదనమాట. గోరుచిక్కుడు కర్రీ చేస్తే పీసు తీయకుండా చేసేస్తది. పాలకూర ఇస్తే కట్ట ఓపెన్ చేయకుండా కూరగాయలు కట్ చేస్తది. మెంతికూర గూడా కట్ట ఓపెన్ చేయకుండా బతువా రోటికి గూడా
ఒక అన్నీ అట్లా చేస్తుంటే నేనే ఆకుకూరలు ఒలిచిస్తున్నాననమాట. స్టార్టింగ్‌లో చూసినాను. ప్లేట్లు పెట్టుకోదు. ఇప్పుడు ఇట్లా ఏమన్నా ఉంటాయి కదా ఆమె ముందర, అవేవి జరపదు. అట్లాగే ఆమె వాటిని పెట్టేసి తన పని చేసుకుంటది. ఒక్క వస్తువు కూడా పక్కకు జరుపుకోదు. నడుము వంగదు. తర్వాత స్టూల్ ఎక్కడానికి ఇబ్బంది పడతది. గూళ్ళలో డబ్బాలు తీయడానికి గూడు తీసి ఎక్కడ అంటే అది మనం తీసి చేతిలో పెడతామని. మనం తీసి చేతిలో పెట్టాలి. ముందరవి తీయమన్నా తీయదనమాట. ఇంక పరోటాలలో నూనె పోస్తుంది చెప్పినమ్మ. "నువ్వు నూనె అంత ఎయద్దమ్మా, నాకు డాక్టర్ తినొద్దన్నాడు." గుంతగంట పెట్టుకుంటది. స్పూన్ పెట్టుకోమంటే పెట్టుకోదు. నేను కొంచెమే ఏస్తానంటది. నూనె వేసి వేసి పెడతది. ఎ మనం చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తది. నాకు ఆకలి ఎక్కువ ఉండటం వల్ల మిగిలిన పరోటాలన్నీ నేనే తింటుంటా. ఉట్టి చపాతీలున్నా ఏమున్నా. వీళ్ళేం చేస్తారంటే ఎక్కువ చేస్తే మళ్ళా సాయంత్రం వద్దులే ఇంకా ఉన్నాయి అంటామని. నేనన్నా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేను ముగ్గురికి అరకిలో గోరుచిక్కుడు కర్రీ చేసింది. పీస్ తీయకుండా పడేసినాము. ఇంకా పప్పు మాడగొడితే ఎవరన్నా తింటారంటే బాగుండదు టేస్ట్ అని. మరి మేమేం చేసినాం, నువ్వు మాడగొడితే అట్టే తింటున్నాం గదా! చాలా రోజులుగా మాడగొడుతుంది గిన్నె. మా పాప చెప్పింది. అంటే నా బదులు ఆ పిల్ల గిన్నెలు తీయటం అన్నీ వాళ్ళు చేస్తారు గదా! కోపగించుకుందనమాట. ఏందమ్మా ఇంకొక రోజు టోటల్‌గా మాడగొట్టి గిన్నెను మార్చిపోయింది. మా పాప అట్లా రోజు చేస్తుంది. నేను అడిగిన, "చూడు నీకు పప్పు గూడా సతాయిస్తున్నావు నువ్వు. ఇప్పుడు లాస్ట్‌కి కొత్తిమీరేసినావు. ఫస్ట్ నుండి ఎట్లా చేస్తున్నావు?" అంటే ఏ పనైనా నన్ను 3 రోజులు సతాయిస్తది చెప్పినా గానీ, 4 రోజులు సతాయిస్తది. ఓకే. ఇంగ ఇందులో నా ఆటలు సాగవని మళ్ళీ వేరే ప్రతిరోజు 2 ప్రాబ్లమ్స్ చేస్తది. వేరే దాంట్లో చూపిస్తది తన ప్రతాపం. ఇప్పుడు అసలు వంటలు రానామైతే నేను కనుక్కోలేనా అండి? మీకు షార్ట్స్‌లో చెప్పిన, ఇలా చూపిస్తే అలా చేస్తది అని. హ్మ్. అలాంటి ఆమె రానిదా అది మీకు కూడా చెప్పిన అర్బీ అంటే చామదుంపది ఎంతో టేస్ట్‌గా చేసిందండి. అరకిలో తెచ్చింటిమి. గురువారం రోజు పావు కిలో వండించుకున్నా. మిగిలిన పావు కిలో పక్కకు పెట్టినా. ఎందుకంటే తక్కువ వండించుకుంటున్నా. పొద్దున్న టిఫిన్ చేస్తది. మధ్యాహ్నము వండుతది గదా! మళ్ళీ సాయంత్రం వచ్చి చేస్తది. ఏది మిగలకూడదు గదా! ఒక పూటకి అయిపోవాలి అన్నీ. మేమంతా 8,000 ఇచ్చి పెట్టుకున్నాము. రోజుకు రూ. 300 అని ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆ ఫుడ్ తినలేక సస్తున్నాండి. బీద వాళ్ళ ఫుడ్డులాగా అయిపోయింది. అన్నీ ఆహ్, ధనియా పొడి, ఉప్పు, కారం ఏస్తదంతే. ఇప్పుడు ఆ ధనియా పొడి గూడా ఐటెంలో నేను బెండకాయలో చూసిన ఉట్టి ఉప్పు, కారం పోసిపోయింది. నేను చెప్తున్న కారం తక్కువే అమ్మా. నేను పేషెంట్‌ని డాక్టర్ తినొద్దన్నాడు. మా పిల్లలు పచ్చళ్ళు నంచుకుంటారు. ఆలు పరోటాలో అయితే ఎంత అంటే ఆలు కంటే పిండి ఎక్కువ పెట్టేస్తది. మా చిన్నదనింది, నీ రుచే అమ్మా ఆమెతో ఎక్కువ చేపియద్దు. నువ్వేమన్నా చెప్పు. అస్సలు ఆలు పరోటా చేపిచ్చొద్దంటే ఒకరోజు నేను నిలబడి దాంట్లో అన్నీ కలిపిచ్చిన. ఇందాక బేగన్ భర్తలో చూసారా? అసలేదో వెయ్యాలంటే ఉల్లిపాయలేసింది. ఎందుకు క్వాంటిటీ తక్కువొచ్చిందో అర్థమైందా? అప్పుడు దండిగా ఉల్లిపాయలు, దండిగా ప్యూరీ వేసి చేసింది. ఇప్పుడేదో కర్రీ చేసినట్టు చేసింది. అది నాకు క్వాంటిటీ తక్కువొచ్చిందని అన్ని సార్లు ఎందుకు చెప్పినంటే ఇది నూనె పోస్తదండి పరోటాలలో. పొయ్యి తుడచదు. తుడిచినా గానీ బట్ట ఆడే పడేసి అట్లా పిండకుండా పోతది. చెత్త డబ్బాలో చెత్త ఎయదు. అక్కడే పడేసిపోతది. మీకు హాస్పిటల్ నుండి వచ్చినాక గూడా చూపిచ్చినాను అన్నీ. ఆమె చేసిన పనులు. నూనెతోనే కడుపుతది. నూనె వేయొద్దమ్మంటే, ఇక్కడ నూనె వేయాలంటారంటే, ఒక్కసారికి వినదండి. నడుమొంచి ఫ్రిడ్జ్‌లో కూరగాయలు తీసుకోదు. చిన్న గ్లాస్‌లో మూత పెట్టమంటే పెద్ద మూత పెడతది. నడుము వంచదు. ఇలా సతాయిస్తుంది. నేను అన్నీ చెప్పినా, "ఇవన్నీ వదిలేయమ్మా. నేను స్టార్టింగ్‌లో పావు బాజీ చేసిన." నువ్వేం చేసినావు? ఆమె వాళ్ళ ఆయనకి ఇంటికి పెట్టిమని తీసుకుపోయింది. సీసాలో పెట్టించిన. పెట్టుకొని సీసా ఇచ్చి నేను బాత్రూమ్‌కి పోయినా. నేను చెప్పిన, "నీళ్ళు కొన్నేసినా నువ్వు ఇంగ వెయ్యొద్దు. నేను మళ్ళీ వేడిగా తినేటప్పుడు కావాలంటే నీళ్ళు కాచుకొని వేస్తాను" అన్నా. నేను బాత్రూమ్ పోయి వచ్చేసరికి ఒక గ్లాస్ నీళ్ళు పోసి నమ్ముతారా? పావు బాజీ మేము తినే రోజు చూసింటారు షార్ట్ వీడియోలో. దానికి ముందు ఆమె సాంబార్ చేసినట్టు చేసింది. ఉడకబెట్టి వచ్చి అడిచిన, "ఎందుకు నీళ్ళేసినావని?" పలకదు. ఆమె సీసాకి తీసుకొని తక్కువైందని నీళ్ళు పోసిందనమాట. వాళ్ళ ఇంట్లో అన్నారంట, "ఏంది చెత్త ఫుడ్ అంతా ఇంటికి తెస్తావు? ఇదే ఇట్లా చెత్త అంతా తేవద్దన్నారంట." భరించిన. ఇంగ నా ఆపరేషన్‌కి ముందు. నేను ఆపరేషను నవంబర్ 13 చేసుకున్నానండి. ఆమెను పెట్టుకోయింది 7వ తేదీ. 7వ తేదీ నుండి ఆమెతో చేసుకుంటున్నా.
ఆ లోపలే ఇవి జరిగినాయి. నేను అన్నీ నేర్పించినానండి. మా పాపను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఎంత అసిస్టెంట్‌గా వాడుకుందంటే అది కడిగిన. "ఏమ్మా నేను హాస్పిటల్‌లో ఉంటే నువ్వు నా పాపతో ఫ్రిడ్జ్‌లో తీపిస్తావు, డబ్బాలు తీపిస్తావు, ఇది అంది, అది అంది" అంటే అవును అంది అన్నాను అని. ఎందుకు? అందుకే నేను తొమ్మిదో రోజు స్టిచెస్ ఇప్పిన వెంటనే మా పాప బాధ చూడలేక నేనొచ్చి నిలబడి నీతో చేయించుకుంటున్నా. ఆ! నన్ను గూడా పొట్టు పడేయి అంటది. మొన్న పకోడీ ఎంచుతున్నా బియ్యం వంచు అనిద్ది. నువ్వే వంచుకో నేనే పకోడీ ఎంచుతా అని. మా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ రోజు టీ అయిందా? టీ ఇవ్వమని అడిగినాడు. లాస్ట్ రోజు ఆమె వంట లాస్ట్ రోజు. లాస్ట్ రోజుకు ముందు రోజు బేగన్ భర్తాకు ముందు రోజు. నేనేమన్నాను, మా ఆయనకు లేదా ఉడికింది వచ్చి తీసుకో అనింది. తీసుకుంటే నేనేమన్నా నువ్వు ఫ్లాస్క్‌లో వెయ్యి సార్ వచ్చి తీసుకుంటాడు అన్నా. తర్వాత పాపకి చెప్పిన ఈ మాట. అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేనే అమ్మ రోజు ఆమె ఉడకబెట్టిస్తది. నేనే ఫ్లాస్క్‌లో వడగట్టుకొని తెస్తా ఉంటిని. అన్నీ మాతోనే చేపిస్తది అని. ఇంకా ఇదే కాదండి రోటీలలో బతువా రోటీలో నూనె అంతింత ఏస్తుంది. పన్నీర్‌లో అంతేస్తది. మొత్తుకోవడం వల్ల మేము మొన్న లెక్క చెప్పినాం. నువ్వు నూనె ఎంత వాడుతున్నావో తెలుసా? నెలన్నరలో 12 ప్యాకెట్లు అయిపోయినాయి. నమ్ముతారా అండి మీరు? 12 ప్యాకెట్ల నూనె పెట్టింది. నేను డైటింగ్ అని వీడియో చేశాను. ఆ వీడియోలో ఆలోచించిన నేను సన్నగయినానో లేదో తెలీదు కానీ నాకు ఫుడ్ డైటింగ్ అయితే ఉంది. తర్వాత ఆలోచించిన ఈమె పెట్టే ఫుడ్‌కి నేను సన్నగా ఎందుకు కావట్లేదు ఆలోచించిన. బయట ఫుడ్ తినట్లా, స్వీట్లు తినట్లా. మా పాప నేను కూర్చొని ఒకటే ఈరోజన్నాం. ఎంత ఫ్యాట్ పెరిగిపోయిందో చూడమ్మా మన బాడీలో. ఆమె పెట్టే తిండి బయట ఫుడ్ తినకున్నా, ఉట్టి రోటీలు తింటూ. నేనన్నా సార్‌ను ఏం చేసిందంటే, మా ఆయనను మొన్న అరిచిందనమాట. అరిచినావు కదంటే, "ఆ! అరిచిన." "నీకేం అధికారం మమ్మల్ని అరిచేదానికి" అని. తర్వాత గోరుచిక్కుడు అంటే గడ్డి అంట. వాళ్ళ పిల్లలు గడ్డి తింటారంట. ఇవే కాదండి, ఆమె చాలా హింసించిద్దండి. నా గొంతు బాగలేదు. నేను ఇంతకంటే మీకు ఎక్కువ షేర్ చేసుకోలేకపోతున్నా. ఒకటే చెప్పిన, "అమ్మా నా పరిస్థితి వేరమ్మా. నా పరిస్థితి బాగాలేక నిన్ను పెట్టుకున్నా. నేనంత జీతం ఇచ్చుకునే రేంజ్‌లో లేను. నేను పేషెంట్‌ని. నేను ముసలిదానిలాగా వంగకూడదు గదా! డాక్టర్ చెప్పినాడని." అంటే నేను చూడు ఎంత వంగుతున్నా అంటే, "నేను పేషెంట్‌నే తల్లి. అందుకే నిన్ను పెట్టుకున్నాను. నీకు నాకు పోలికేంటి?" ఆమె ఎట్లా చేస్తదంటే అండి, హ్మ్, నాకు కనపడకుండా నన్ను మోసం చేస్తుంది. కావాలని చెడగొడుతుంది. తిని సావండి అని. ఎక్కువ వండుతాది. ఒక్కోరోజు తక్కువ వండుతాది. ఫస్ట్‌లో లేదండి చిన్న సైజు రోటీలు చేస్తుండే. చేస్తుంటే ఒక రోటీ ఎక్కువ చెయ్యన్నాం. ఆ తర్వాత సైజు పెంచింది, లావు పెంచింది. గోబీ పరోటా ఫస్ట్ ట్రిప్ ఎంత చేసింది. రెండో ట్రిప్పు ఇంతింత లావు. తిన్నప్పుడంతా నాకు కళ్ళల్లో నీళ్ళొస్తుండే. ఏమి కర్మ 8,000 ఇచ్చి ఈమెకింత పని ఇట్లా చేయించుకునే బదులు నేనే ఒక్క డాక్టర్ వంట పని ఒక్కటి చేసుకోమనింది. నేను వంట చేసినాననుకో ఆ 8,000తో నేను వేరే పనులెన్ని చేయించుకోవచ్చండి పని వాళ్ళతో. మా పాపకు మొత్తుకున్న, "అమ్మా ఈమె చేసే పని కుదరదులేమ్మా. వంట సరిగ్గా చేయట్లేదు. యావరేజ్‌గా చేస్తుంది. ఎక్కువ చేసేస్తది. పడేస్తున్నాము." నాకంత డబ్బు గూడా లేదండి పడేసుకునేంత. ఆ! రెండో నెల వద్దంటే మా పిల్లలు భయపడినారు. కిచెన్‌లో వాళ్ళెక్కువ పని చేయాల్సొస్తదని వంట మనిషిని పెట్టిచ్చి పక్క పనులకు అందరం కష్టపడుతున్నాం. ఆమెకు 8,000 ఇస్తున్నాం. ఈ ఒళ్ళు వంచే కష్టంకంతా మేము చేసుకుంటున్నాం. వాషింగ్ మిషను, గిన్నెలు తీయటము, బట్టలు మడత పెట్టడం. అదే నేను వంట ఒక్కటి నిలబడి చేస్తే ఈమె చేసే తిక్క వంట నేను 2,000 ఇస్తే నాకు ఈ పని చేయరాండి? ఇప్పుడున్న పని మనిషి ఉంది గదా! ఆమెకు వాషింగ్ మిషన్ ఎయమ్మా, ఇవి తీయమ్మా, ఇల్లు క్లీనింగ్ చేయి అంతటికి నేను 2,000 ఇస్తే ఎంత సుఖమండి. ఇదండి మా ఇంట్లో జరిగింది. ఆమె ఒప్పుకోలే ఫస్ట్ గట్టిగా మాట్లాడుతదనుకుని నేను భయపడినాను. తర్వాత కిందాయన చెప్పినాడు, "నువ్వు కావాలని చేస్తున్నావు" అనే పదం చెప్తే కొట్లాడుతదని ఆ మాట గూడా చెప్పలేదు. మా ఇంట్లో చేస్తుంది. నీకే అట్లా చేస్తుంది అన్నాక తగ్గింది. మళ్ళా అంటుంది, నాకు నీ మీద ఏం కోపం లేదు" అని చెప్పిపోయింది చూడండి. నాకు ద్వేషం లేదు, కోపం లేదు. నాకట్లా ఏం లేదు చూడు తీసేసినావు అని చెప్పిపోయింది.
ఎందుకంటే ఎంతమంది పని వాళ్ళని చూసినానండి. ఈమె ఎందుకు అట్లా చేస్తుందంటే ఒక్క నెలనే పెట్టుకున్నాను అని కక్ష ఆమెకు. అంతే. రెండో నెల పెట్టుకున్నాను గదా! మూడో నెల పెట్టుకోను. ఇంకా ఎందుకు నేను ఈమెకు చెయ్యాలి బాగా. పర్మనెంట్ ఇంట్లో చేసినట్టు ఈడ అవసరం లేదు. నేను ఆలోచించునండి చాలా రోజులుగా. నేనన్నా సండే లేట్‌గా రమ్మంటే రావు. మళ్ళీ నిద్ర తక్కువైందంటావు. అదే సండే కింద వాళ్ళకెళ్ళాలి గదా! వాళ్ళు నిద్రపోతుంటారని మా ఇంట్లో 8:30 వరకు కూర్చొని పోయింది. మరి నేను పేషెంట్‌నయ్యి గూడా. పేషెంట్‌నయి గూడా 6 గంటలకు లేసి, తలుపు తీసి, ఆమెతో వంట చేయించుకుంటున్నాను మొత్తము. నాకు సుఖం లేదండి. అందుకనే ఇంట్లో మా పాపను చాలా కన్విన్స్ చేస్తే, ఆ పిల్ల నిన్న మారింది. ఆ బేంగన్ భర్తతో ఆ పిల్ల అప్పటికే అడిగిందమ్మా, 4 రోజులుగా చాలా ఇబ్బందవుతుంది, మండుతుంది, నాకు చాలా ప్రాబ్లమ్‌గా ఉంది అంటే, ఏమో నా ముందర 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటుంది. ఇంగ నేనే ఒకటి ఎక్కువ తీసుకోమంటాను. కానీ ఇంత కారం ఎందుకైతుందో నాకు తెలియట్లేదు. మనం తెచ్చుకున్నది లైట్ గ్రీన్ మిర్చి. ఆ! ఆమె కారం పొడేస్తుందండి. కారం పొడేస్తుందో, నాకు తెలిసి గరం మసాలా ఏస్తుందో తెలియటం లేదు. కారం పొడి డబ్బాలైతే అసలు తీయకమ్మా, డబ్బాను ముట్టకంటాను. మొత్తుకుంటానండి. కారం పొడి ముట్టొద్దు, కారం పొడి ముట్టొద్దని. ఇంగ నాకు అండి ఒక్కో రోజు తిండి కడుపు మార్చుకోలేక ఉట్టి రోటీలు తింటుంటి. ఆమె చేసే కర్రీ తినలేక. అందుకే పిల్లలకి చెప్పిన, మీరంటే బయట ఫుడ్ తింటారమ్మా. నేను బయట ఫుడ్ కూడా తినటం లేదు. ఈమె నాకు ముందే రుచిగా ఫుడ్ ఇష్టమండి. స్టార్టింగ్‌లో నెల వరకు నేనన్నాను ఆమెకు, "నువ్వు చేసిన ప్రతి తప్పుని భరించినా, నీకు పేరు పెట్టేది కేవలం వంటదే. నువ్వు బాగా చేసిన రోజు మెచ్చుకుంటావు, బాగా చేయని రోజు కూడా చెప్తావు" అనింది. మరి నీకు ఇవి మాత్రమే చెప్తున్నా. నువ్వు చేసే గిన్నెలండి చపాతీ పిండి తడిపి సింకులేసిపోతది. పనామెది, అది నా పని కాదంటది. ఆ! గిన్నెలు బయటేయమంటే ఇది నా పని కాదంటది. పిండి డబ్బాలో గోధుమ పిండి తెచ్చినాము. నింపంటే ఒక దాంట్లో నింపుకొని పనామెతో నింపి ఇద్దరికి పోసిన పప్పులు ఉడకవండి. పోసిన బియ్యం ఉడకవంటారు చూడు. ఈమె మీద ఆమెకు, ఆమె మీద ఈమెకు. ఇద్దరు ఒకరోజు మా ఆయన గిన్నెలు బయటేసిపోంటే, "ఏ మేరా కామ్ నహీ హై, మేరే కో టైమ్ హో గయా" అని చెప్పి పరిగెత్తితే నేను అన్నా, "నువ్వు రోజుకు 3 గంటలు పని చేయాలి. పొద్దున గంటన్నర, సాయంత్రం అరగంట చేసిపోతున్నావు. 300 ఇస్తున్నాము. మాకు తృప్తి కూడా లేదమ్మా. మాకేమి ఈ కర్మ చెప్పు" అని చెప్పి ఆమెను రోజు చెప్తున్నా నేను. చిన్నగా చెప్పి విసుగొచ్చి తీసేసినానండి. ఆమెను కూడా భలే క్లాస్ పీకినానండి. అందరు సతాయించండి నన్ను, పేషెంట్‌నని ఎవ్వరికి కనికరం లేదు. ఏమంటది పనామె, నేను ఈమెలాగా పైపైన ఇల్లు తుడిచిపోతే అప్పుడు బాగుంటది. కానీ నేను అట్లా చెయ్యనంటే, చెయ్యి నిన్ను కూడా తీసేస్తాను. అందరిని తీసేస్తాను. నేను 5 ఏళ్ళుగా ఈ సొసైటీలో అనుభవిస్తున్నా. ఎవ్వడు సరిగ్గా చేయకపోయినా తీసేస్తున్నా. మళ్ళీ ఇంకోళ్ళని పెట్టుకుంటున్నాను. వాళ్ళు అడిగినంత జీతము. నువ్వు పోయినాక కూడా నీకు ఆ గిన్నెలు 500 పెంచమంటే పెంచినా. నువ్వు ఆమెకు గిన్నెలు ఎక్కువ వేస్తుందని గొణుగుతున్నావు. నేను వేరే గలీజ్ గిన్నెలు వేయకుండా ఆమె ఏసే గిన్నెలే నీకేస్తున్నాను. సంపండి అందరు నన్ను. ఒక్కరికన్నా కనికరం ఉందా? హాస్పిటల్ పోయే రోజు, రామ్మ పొద్దున్నే గిన్నెలు తోము 8 గంటలకు, మేము 9కి హాస్పిటల్ పోవాలి అంటే 9కొచ్చింది. కసువు కొట్టుకోలే. మా టెన్షన్‌లు మాకున్నాయి. నా ఏడుపు, నా డిప్రెషను, నాకు ఎవరు పెద్దవాళ్ళు తోడు లేరు. నా ఆపరేషన్ ఎట్లా జరుగుతాదో, నాకు ఏమవుతాదో, నా పిల్లల మీద ఇంత భారం వేస్తున్నాము అని నా బాధ నాకుంది. వంటామని పెట్టుకున్నా, పనామని పెట్టుకున్నా, సుఖం లేదండి. రోజు నేను పొద్దున్న లేసి వెనకాల పడి ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని పక్కన కూర్చొని చేపించుకుంటేనే అంతంత మటుకు చేస్తుందనమాట. ఇప్పుడు చెప్పండి, ఆమె పెట్టిన టార్చర్ నేను భరించలేక ఇంగ 15 రోజులకు 4000 నాకు మిగులుతాయి. ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేసిన, పనామెని అడిగినా, ఈమెని అడిగినా, నాకు రోజు రోటీలు, కూరగాయలు కట్ చేయనీక 2000 అడిగినారు వంటామె. వచ్చి చేస్తానని. ఎంత చేస్తదండి ఎప్పుడనేదాన్ని, "నీ రోటీల వల్ల ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత చేస్తున్నావు రోటీ. అసలు నీవు ఒక్కదానివేనా ఇంత బాగా చేసేది? అందరం" మీరు ఎన్ని షార్ట్ వీడియోలు చూడలేదండి రోటీలు? ఎంత చేస్తది?
అసలు తర్వాత లేదండి క్రీమ్ బిస్కెట్లు తప్ప ఏం తినదు. నాకు మ్యారీ బిస్కెట్లు నచ్చవు. క్రీమే అంటే స్వీట్లు తింటది. మా సోఫాలలోనే కూర్చుంటారు. చైర్‌లో కూర్చోమంటే కూర్చోరు. తర్వాత ఈమె తాగిన గ్లాస్‌లో ఆమె తాగదు. ఆమె తాగిన గ్లాస్‌లో ఈమె తాగదు. ఎవరికి వాళ్ళకి సెపరేట్ గ్లాస్ కావాలంటారు. 3 చెరువుల నీళ్ళు తాపిచ్చినారండి పనామె గూడా. ఒప్పుకున్న ప్రకారము 9:30కు 10:30కొస్తది, 10కొస్తది. హ్మ్. నేను చెప్పినాను, "10:30కొస్తావు నువ్వు ఆపరేషన్ రోజు గూడా నువ్వేం జేశావు? రమ్మంటే రాలేదు. నిన్నేమన్నా అన్నానా? గిన్నెలు బయట ఏమని నీకు చెప్పడానికి గూడా నాకు భయము. నువ్వే పెద్ద సూపర్‌గా పని జేస్తున్నావని టార్చర్ పెడతావు. నేను డబ్బులిస్తున్నాను. దానికి తగ్గట్టు చేస్తున్నావు. నేను మెచ్చుకోవాలి నిన్ను, నువ్వు కాదమ్మా. పెట్టండి అందరూ హింసించండి. ఒక్కరికి గూడా లేదు జాలి దయ నా మీద. సతాయించుకు తింటున్నారు ఎవరికి వాళ్ళు. పనామైతే 5 రోజులు లీవ్ పెడతదండి. ఎంత సఫర్ అవుతున్నామండి మేము. నేనన్నా నువ్వు 5 రోజులు నెలకు లీవ్ పెడుతుంటే గూడా ఎందుకు పెట్టుకున్నా? కేవలం నీ పని బాగుందని. మా ఇంట్లో గూడా చెప్పిన. జనవరి గానివ్వండి, ఫిబ్రవరి గానివ్వండి, ఈ పనామెను గూడా పీకి పడేస్తాను. నాకొక డైసన్ ఇచ్చి పడేయండి. నేను ఆ డైసన్‌తో బతుకుతాను. నాకు వీళ్ళ టార్చర్ ఒద్దు అని చెప్పినాను. చాలు అందరికీ పని మనిషిని, వంట మనిషిని పెట్టుకొని అడ్జస్ట్ అవుతారు. లేదా నేర్పించుకుంటారు. నేను ఒక నెల కోసం ఎన్నని నేర్పించాలండి చెప్పండి? ఒక నెల కోసము ఎ నీళ్ళు పోసిపోతే పప్పు కావాలని చేస్తదండి. పిడికెడు పప్పేస్తానండి. ఆ పప్పు గూడా ఉడకబెట్టదు. ఎనపమంటాను. టమాటా ఏయదు, ఆనియన్ ఏయదు, పోపెయ్యదు. పిడికెడు పప్పుకు గూడా కూర్చొని చెప్పాలి ప్రతిరోజు. "ఏమ్మా నిన్న పప్పు ఎనపలేదు" అంట. మర్చిపోయినా అంటది. కావాలని చేస్తదండి. ఎంత కావాలని చేస్తుంటే ఆలోచించిన రోజుకు తప్పులు మార్చి తప్పులు చేస్తుంది. "నీకిట్లా కాదుండు. నీకిచ్చే 4,000కు నేనింకో వంట మనిషిని మాట్లాడుకుంటే 2 నెలలకొస్తదండి. రోటీలు, కూరగాయలు కట్ జేయడం, పిండి రుబ్బడం." నేనన్నా నాకు గంట సేపు కిచెన్‌లో ఉండాలి. మా సొసైటీ గ్రూప్‌లో పెట్టిన. గంట సేపు కిచెన్‌లో నాతో పాటు ఎవరన్నా పని చేసేదానికి అసిస్టెంట్ ఉంటే చెప్పండి 2,000 ఇస్తాను. ఎందుకంటే పనామెకు గూడా గిన్నెలు తోమి ఇల్లు అలికినందుకు ఇక్కడ 2,000. దానికి చేసినట్టే నాకు కిచెన్ అసిస్టెంట్‌గా అడిగిన. ఇప్పుడు ఈమె దీనికి గూడా పెట్టుకుంటానని అనుకుంది. చీర ఫాల్స్ కుట్టించుకున్నా అండి వంటావిడతో. చక్కగా రూ. 80 దానికి కూడా ఇచ్చేసినాను. నాకు కొత్తవి చున్నీలవి ఫంక్షన్‌లకెళ్తే గిఫ్ట్‌లొచ్చినాయి. అవి ఇచ్చిన. జ్యువెల్లరీలు, గిఫ్ట్ జ్యువెల్లరీలుంటే మీ పాపకి తీసుకో అని ఇచ్చినాను. రోజు స్వీట్లు పెడతామండి మేము. టీతో పాటి పలావులు, కేకులు ఏం చేసుకున్నా ఆమెకన్నీ పెడతాం. మా ఆయన అన్నీ పెట్టాలనా అంటే కూడా ఏమంటాను, చూడండి నీతో పనిచేసే కొలీగ్స్‌కు తినిపిస్తున్నావు. వ మరి మన ఇంట్లో పనిచేసే మనుషులకు పెడితే తప్పేమి అని అన్నీ ఇస్తా. స్వీట్లు, స్నాక్స్ చేస్తే డబ్బాలో పెట్టిస్తాను. స్వీట్లు తినండి అని బనామకిస్తా, ఈమెకిస్తా. వీళ్ళకి స్వీట్ పిచ్చోళ్ళు. ఆకలేస్తుందంటే నమ్కీన్‌లు ఇస్తా, టిఫిన్‌లు పెడతా. మన ప్లేట్‌లోనే తింటారు. అన్నీ అంత ప్రేమగా చూసుకుంటాను. మమ్మల్ని అరుస్తా ఉంటది. సో, ఇంతవరకు చెప్పినది అర్ధగంట సుత్తి కావచ్చు. నా గొంతు ఆమెతోనే పొద్దున 2 గంటలు కూర్చొని పోయింది మా ఇంట్లో. వంట పనంతా ఫ్రీగా చేస్తా అంటే, "నువ్వేం ఫ్రీగా చేయొద్దమ్మా" అని చెప్పి మాకవసరం లేదని పంపించిన. మీరేం మాకు ఫ్రీ చేయొద్దు. ఆహ్, మ మేము మీకు ఫ్రీగా డబ్బులు ఇయ్యనక్కర్లేదు అని. రేపు మా గురువుగారి బర్త్‌డే అండి. రేపే నా బంగారంతా పోయిన రోజు. జస్ట్ గుర్తు చేస్తున్నాను. ఈరోజు డేట్‌కి మా మరిది పెళ్ళయింది. రేపు ఈవినింగ్ ఈ టైంకి రేపు ఈవినింగ్‌కి నేను బాధల్లో ఉంటి. మొత్తము 50 తులాలు బంగారు పోయింది. కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా. ఎప్పుడు పోయింది? 2004 డిసెంబర్ 25థ్ పోయింది. అంటే ఇప్పటికి కరెక్ట్‌గా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలుగా నేను డిప్రెషన్‌తో సఫర్ అవుతున్నాను. నేను 6 నెలలండి ఎవ్వరికీ చెప్పకుండా కడుపులో పెట్టుకున్నాను. పుట్టింటోళ్ళకి చెప్పొద్దని శాసించినారు. మా ఆయన గూడా ఒప్పుకోలేదు చెప్పడానికి. 6 నెలల వరకు నేను చెప్పకుండా నా కడుపులో పెట్టుకున్నా. 6 నెలలప్పుడు నా చిన్న కూతురు నా కడుపుతో ఉండింది. దానికి 6 నెల వచ్చింది. 6 నెలలు ఇంగ మీరు చెప్పండి. నా పుట్టింటోళ్ళకి తెలియకుండా నేనెంత దాచుకున్నానో. మీకు నా లాంగ్ వీడియోలో
అలనాటి జ్ఞాపకాలు చూస్తుంటారు గదా! దాంట్లో ఏం చెప్పినాను, మా అత్తగారు వాళ్ళు మా బావగారు మన ఇంటి విషయాలు బయటికి చెప్పొద్దన్నారు అని. ఆ! నన్నలా శాసించినారు. కానీ నేను చెప్పకుండా మా పుట్టింటోళ్ళకి తెలిసింది. ఎలా తెలిసిందనేది మళ్ళీ చెప్పుకుందాం. 20 సంవత్సరాలుగా పడుతున్న బాధ అండి ఇది.